మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ను అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. శనివారం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. మోహన్ లాల్ ఇప్పటివరకు మొత్తం 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడిగా 2, స్పెషల్ జ్యూరీ అవార్డుల విభాగాల్లో 4 విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకోగా, నిర్మాతగా వానప్రస్థానం చిత్రానికి మరొక అవార్డు వచ్చింది. కేరళ రాష్ట్ర అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఆయన కొత్తేమీ కాదు. సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. ఇక భారతీయ సినిమా ఆస్కార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో వచ్చే ప్రయోజనాలు ఏంటో? భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం. భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ వ్యక్తికి అందజేస్తూ ఉంటుంది. ఈ పురస్కారాన్ని భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం ఆయన పేరు మీద స్థాపించారు. ఈ అవార్డును 1969లో స్థాపించారు. భారతీయ సినిమా అభివృద్ధికి, వృద్ధికి కృషి చేసి అటువంటి వ్యక్తులను గుర్తించి సత్కరించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తొలిసారిగా 1969లో ప్రముఖ నటి దేవికా రాణికి లభించింది. అవార్డు కింద ఒక స్వర్ణ కమలం మెడల్, ఒక శాలువా, నగదు బహుమతి ఇస్తారు. ప్రస్తుతం నగదు బహుమతి 10 లక్షలు ఇస్తారు. పృథ్వీరాజ్ కపూర్ ఈ అవార్డును అందుకున్న మొదటి పురుషుడు. ఆయనకు మరణానంతరం ఈ పురస్కారం లభించింది. వివిధ భాషల నుంచి ఇది కేవలం హిందీ సినిమాకు మాత్రమే కాదు, దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల నుంచి ప్రముఖులకి ఇస్తారు. తెలుగు సినిమా నుంచి అక్కినేని నాగేశ్వరరావుకు 1991లో, తమిళ సినిమా నుంచి కె బాలచంద్రకు 2010లో, రజనీకాంత్కు 2019లో ఈ అవార్డును అందుకున్నారు. వయసుతో సంబంధం లేదు. ఇప్పటి వరకు అవార్డు పొందిన వారిలో అత్యంత చిన్న వయస్కులు రిత్విక్ ఘటక్, అత్యంత వృద్ధులు సౌమిత్ర చటర్జీ.